ఇండియా ఇండోనేషియా జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ 4th ఎడిషన్ ఇండోనేషియాలో జరుగుతుంది. దాని పేరు సముద్ర శక్తి, ఎక్సైజ్ సముద్ర శక్తి. 2023 ఎక్సైజ్ సముద్ర శక్తి భారత్ ఇండోనేషియా మధ్య ఈ నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఇండోనేషియా దగ్గర బాతాం అనే ప్రాంతంలో జరుగుతుందన్నమాట. భారతదేశం తరపున ASW కార్వెట్ INS కవరాతి ఇండోనేషియా బాతాం ప్రాంతానికి వెళ్ళి అక్కడ 4th ఎక్సర్సైజ్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఇండియాకి ఇండోనేషియాకి మధ్య సముద్ర శక్తి జరుగుతోంది. ASW కార్వెట్ తర్వాత కవరతి INS కవరతి ఈ రెండు కూడా స్వదేశీయంగా నిర్మించబడి స్వదేశీయంగా డిజైన్ చేయబడిన షిప్స్ అనమాట. వీటితో పాటు మనం చూస్తే చేతక్ హెలికాప్టర్ కూడా వెళ్ళిందనమాట దీనిలో పార్టిసిపేట్ చేయడానికి. చేతక్ హెలికాప్టర్తో పాటు డార్నియర్ మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది కూడా మన నేవీది. డార్నియర్ మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది కూడా వెళ్ళిందనమాట. సో సముద్ర శక్తి యొక్క ప్రైమరీ అసలు ప్రధానమైన లక్ష్యం ఏంటంటే జాయింట్గా ఇంటరాపరబిలిటీ పెంచుకోవటం, మ్యూచువల్ కోఆపరేషన్, రెండు ఒక నావిక శక్తి నౌకాదళాల మధ్య కోఆపరేషన్ సహకారం పెంచుకోవటం, దాంతోపాటు ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్, క్రాస్ డెక్ విజిట్స్, ఎవరి నేవల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి విజిట్ చేయటం, ఎక్స్పర్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా హార్బర్ విజిట్లో భాగంగా ఉంటాయి. సీ ఫేజ్లో భాగంగా వెపన్ ఫైరింగ్ ఎలా చేయాలి, హెలికాప్టర్స్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ గురించి, ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ సముద్ర శక్తి 23 అనేది హై లెవెల్ ఆఫ్ ఇంటరాపరబిలిటీ, ఈ రెండు నేవీస్ మధ్య ఇద్దరు సంయుక్తంగా ఏ విధంగా కమిట్మెంట్తో పీస్ స్టెబిలిటీ కోసం ఇండోనేషియా ఇండియా ఈ ప్రాంతంలో వాళ్ళు ఆ సముద్ర ప్రాంతంలో ఏ విధంగా కలిసి పనిచేస్తారు, ఇవన్నీ కూడా దీనిలో మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ముందు జాయింట్ ఎక్సర్సైజ్ వల్ల లాభం ఏంటంటే ఇంటరాపరబిలిటీ అండ్ కమిట్మెంట్ పెంచుకోవడం అనమాట. దాంతోపాటు ఇండోనేషియా తరఫున KRI సుల్తాన్ ఇస్కందర్ ముదా అనే షిప్, CN 235 మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, AS 565 ప్యాంథర్ హెలికాప్టర్, ఇవన్నీ కూడా ఇండోనేషియా తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట ఈ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్లో. మన ఈ భారతదేశం ఇతర దేశాలతో ఉన్న నేవల్ ఎక్సర్సైజ్, ఎయిర్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కొన్ని ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం. అంటే జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చాలాసార్లు క్వశ్చన్స్ వస్తుంటాయి. కొన్ని చూద్దాం అనమాట. ఉదాహరణకి బంగ్లాదేశ్ అనుకోండి, ఎక్సర్సైజ్ సంప్రతి, ఇండియా బంగ్లాదేశ్ మధ్య సంప్రతి అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంది. ఆస్ట్రేలియా ఉందనుకోండి, ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఆస్త్రా హింద్ అని చెప్పి ఉందన్నమాట. ఇండియా చైనా మధ్య హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని ఉంది. ఇండియా ఫ్రాన్స్ మధ్య శక్తి అని ఉంది. ఇండోనేషియా మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ గరుడ శక్తి అని ఉంది. ఇండియా కజకిస్తాన్ మధ్య ప్రబల్ దోస్తక్ అని ఉంది. ఇండియా కిర్జికిస్తాన్ మధ్య కాంజార్ అని ఉంది. ఇండియా మాల్దీవ్స్ మధ్య ఎక్కువేరిన్ అని ఉంది. ఇండియా మంగోలియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఉంది. ఇండియా మయన్మార్ మధ్య ఇంబెక్స్ IMBEX. ఇండియా నేపాల్ మధ్య సూర్యకిరణ్ ఎక్సర్సైజ్, సూర్యకిరణ్ ఇండియా నేపాల్ మధ్య, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనమాట. తర్వాత ఇండియా ఒమన్ మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ ఆల్ నగా. ఇండియా రష్యా మధ్య ఇంద్రా. ఇండియా సీషెల్స్ లెమిటీ. ఇండియా శ్రీలంక మిత్రశక్తి. ఇండియా థాయిలాండ్ మైత్రి. ఇండియా UK అజేయ వారియర్. ఇండియా USA మనం చూస్తే యుద్ధ అభ్యాస్ వజ్రప్రహార్. ఇండియా వియత్నాం విన్బ్యాక్స్. ఇండియా మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది చాలా దేశాలు ఉంటాయి. దీనికి ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 ఇది. తర్వాత జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ ఇండియా ఆస్ట్రేలియా. ఇక్కడ మనం నేవల్ ఎక్సర్సైజెస్ చూస్తే ఇంత ముందు వరకు మిలిటరీ ఎక్సర్సైజెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు నేవల్ ఎక్సర్సైజ్ చూస్తే ఇండియా ఆస్ట్రేలియా ఆస్ఇండెక్స్. ఇండియా బంగ్లాదేశ్ BN కార్బెట్, INBN కార్పాట్ అనమాట, CORPAT. ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా IBSA MAR. ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా IBSA MAR. ఇది ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా మధ్య నేవల్ ఎక్సర్సైజ్ IBSA MAR అనమాట. అంటే మీకు తెలుసు IBSA అనే ఒక గ్రూపింగ్ ఉంది, ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా. ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ IBSA MAR. ఇండియా ఫ్రాన్స్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ వరుణ. ఇండియా ఇండోనేషియా జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ మనం చూసాం సముద్ర శక్తి, అది కూడా ఇంపార్టెంట్. కార్పాట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా మలేషియా INMN టేబుల్ టాప్ టేబుల్ టాప్ అనమాట. ఇండియా మలేషియా మధ్య INMN టేబుల్ టాప్. ఇండియా మయన్మార్ IMCOR. అలానే INMN బిలాత్ BILAT. ఇండియా మయన్మార్ మధ్య రెండు ఉన్నాయి. ఒకటి IMCOR, రెండోది INMN BLAT. ఇండియా మయన్మార్ BLAT. IN అంటే ఇండియా, MN అంటే మయన్మార్, BILAT. తర్వాత ఇండియా ఒమన్ మధ్య జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ నజీమ్ ఆల్ బహర్. ఇండియా రష్యా మధ్య
ఇందిరా జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ పేరు ఇందిరా. ఇండియా శ్రీలంక మధ్య స్లీనెక్స్. ఇండియా సింగపూర్ సింబెక్స్. ఇండియా థాయిలాండ్ ఇండో థాయ్ కార్పాట్. ఇండియా యుఏఈ ఇండియా ఇన్ యుఏఈ బిలాత్. ఇండియా యూకే కొంకణ్. ఇండియా యుఎస్ఏ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ మలబార్ రింపాక్. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ బై బ్రూనై. బ్రూనైతో కూడా మనకి జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఉందన్నమాట. తర్వాత మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ మిలాన్ అని కూడా ఉంటుంది, చాలా దేశాలు కలిపి చేస్తుంటాయి, దానిలో కూడా ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత ఇండియా ఇతర దేశాలతోనే ఎయిర్ ఎక్సర్సైజ్. ఇండియా బంగ్లాదేశ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. ఇండియా ఇజ్రాయెల్ బ్లూ ఫ్లాగ్ అనమాట ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ పేరు. ఇండియా ఇజ్రాయెల్ ఎయిర్ ఎక్సర్సైజ్ పేరు బ్లూ ఫ్లాగ్. ఇండియా ఒమన్ ఈస్టర్న్ బ్రిడ్జ్. ఇండియా రష్యా ఇంద్రా. ఇండియా సింగపూర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియా థాయిలాండ్ సియామ్ బరాత్. ఇండియా యుఏఈ డెజర్ట్ ఈగిల్ ఆపరేషన్ డెజర్ట్ ఈగిల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్. ఇండియా యూకే ఇంద్రధనుష్. ఇండియా యుఎస్ఏ ఎయిర్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ అనమాట. అదేవిధంగా మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఎయిర్ ఎక్సర్సైజ్ సంవేదన అంటాం. బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక యుఏఈ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ రకరకాల ఎగ్జామ్స్కి. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే మిలిటరీ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతుంది సముద్ర శక్తి ఇండియా ఇండోనేషియా మధ్య నేవల్ ఎక్సర్సైజ్.